మాట అనలేదే అన్నారు ఇంతకుముందు అన్నారు అనలేదు పార్టీలో ఎవరైనా సరే అనలేదు డిఎస్పీ గారి మీద వేటుపడుతున్నారు డిఎస్పీ గారు కాదు ఎందుకు సార్ పాపం వారి మాట వక్రీకరిస్తారు మా చంద్రబాబు నాయుడు గారు ఎవరిని ఉపేక్షించరు ఎవరు మాట్లాడినా వారి మీద వేటు పడుతుంది అన్నారు మీరు మీకు దమ్ము ధైర్యం ఉంటే వారి మీద వేటు పెడితే ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి చాకరేమో పెడతారు మీ మీద అట్లా పెడతారు అట్లా కాదు కాదు రఫీ గారు మీ పార్టీ మీద చాకరేమో పెడతారు ఢిల్లీలో ఆయన బాగా గుర్తుపెట్టుకోండి మీరు అంత సాహసం చేయలేరు కానీ మన గాదె గారు చెప్పినట్టు మన గాదె వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టు మేము సయోధ్యతో సుస్థిర పాలన ఇవ్వాలి అన్నారు కానీ సుస్థిర పాలన ఇవ్వడం లేదు సుస్థిర పాలన ప్రభుత్వము చెప్పినవన్నీ అటకెక్కిచ్చింది చెప్పినది అరోకరో చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఏమి చెప్పినా దాని మాట సాగడం లేదు అది నిలబెట్టుకోండి అని మేము సవినయంగా తెలియజేస్తే మేమేం చెప్పాం పవన్ కళ్యాణ్ గారు మంచి ఉద్దేశంతోనే రాజకీయాల్లో వచ్చారు అని మేమే చెప్పాము కానీ మీ మాట సాగడం లేదు మీకు ఆ యొక్క అవకాశం ఇవ్వడం లేదు ఆ అవకాశాన్ని చేతికి తీసుకునేంత లోపు మీకు అవకాశం పోతుంది అనే తెలియజేస్తున్నాము గాదె వెంకటేశ్వరరావు గారు ఎన్ని చెప్పినా మీరు నీటిలో పన్నీరు పోసిన మన బూడిదలో పన్నీరు పోసినట్లే మీ మాటలన్నీ కూడా ఏవి నెరవేరవు అది ఒక్క బాబు చిన్నబాబు గారు పెద్దబాబు గారు వల్లే అవుతుంది మీ వల్ల రాష్ట్రానికి ఏమీ ప్రయోజనం లేదు శూన్యం ఇంకోటి చెప్తున్నా మమ్మల్ని 11 సీట్లు అంటారు మీ అధినాయకుడు కూడా గెలిచలేదు ఆయన కూడా ఓడిపోయాడు అది గుర్తుపెట్టుకోవాలి గాదె గారు అది మాట్లాడద్దండి మీకు వచ్చినది ఒకటే సీటు పవన్ కళ్యాణ్ గారు కూడా గెలవలేదు సిగ్గు లేకుండా మాట్లాడితే ఎట్లా అది గుర్తుపెట్టుకోండి మీరు అది ఉంది కదా పాతది చరిత్ర పోతుందా వద్దన్నా కాదన్నా చరిత్ర పోతుందా చెప్పండి మీరు కూడా గెలవలేదు మీ నాయకుడు కూడా గెలవలేదు అది ఎప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గాని జగన్మోహన్ రెడ్డి గారు గాని ఓటమి ఎరుగని నాయకులు అది గుర్తుపెట్టుకోవాలి పవన్ కళ్యాణ్ గారు నాయకునిగా రాష్ట్రంలో ప్రజలు గుర్తించడం లేదు గుర్తుపెట్టుకోండి జ్వాలాపురం శ్రీకాంత్ గారు కిషాన్ గారు గాదె వెంకటేశ్వర గారు సయ్యద్ రఫీ గారు అందరికీ పేరు ధన్యవాదాలు మరి ఇది వాళ్ళ పవర్ డిబేట్ చూస్తూనే ఉండండి 99 టీవీ